సరే ప్రియులారా, ఈ యొక్క దినమున దేవుని యొక్క మహాకృపను బట్టి చేరి కుడి వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినమున దేవుని యొక్క మాటలను మనం విన్నాం. అలంకరణ, ఇది అలంకరణ గురించి మనం విన్నాం. కాబట్టి ఈ అలంకరణ అన్నది శారీరక సంబంధమైన అలంకరణ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. దేవుడైతే ఖచ్చితంగా అలంకరణ చేసుకోండి అని చెప్పలేదు, ఖచ్చితంగా అలంకరణ చేసుకోకండి అని కూడా అనలేదు. అది మీ ఇష్టం. అలంకరణ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాబట్టి దేవుడు మాత్రం వెలుపటి అలంకరణను చూడడు, బాహ్య వేషమును ఆయన చూడడు, హృదయ అంతరంగములను ఆయన చూసేవాడై ఉన్నాడు. దేవుడు చూసేదాని పట్ల శ్రద్ధ తక్కువ ఉంది మనకు, దేవుడు చూడని దాని పట్ల ఎంతో శ్రద్ధ ఉన్నది. దేవుడు చూస్తానన్నది, దేవుడు నేను చూస్తాను, ఒకదానిని చక్కపరుచుకోండి అని దేవుడు ఎన్నో సందర్భాలలో మనం చెప్పినప్పటికీ మనం వాటిని లక్ష్య పెట్టక ఉన్నాం. దేవుడు మరి చూసేది, దేవుడు లక్ష్య పెట్టేది ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఒకసారి ధన్యతలు, ఈ ధన్యతలు ఏమంటే నవధన్యతలు. ఈ నవధన్యతలలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. ఏ శుద్ధి? దేహ శుద్ధి కాదు, శరీర శుద్ధి కాదు, హృదయం శుద్ధి. హృదయ శుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో, హృదయ శుద్ధి గలవారే ధన్యులు అని అంటున్నాడు. హృదయాన్ని శుద్ధిపరుచుకోవాలి, హృదయమును పవిత్రపరుచుకోవాలి, హృదయమును పరిశుభ్రంగా ఉంచుకోవాలి, హృదయమును పవిత్రంగా ఉంచుకోవాలి. హృదయమును ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటారో వారెవరు? ధన్యులు. శరీరాన్ని శుద్ధిగా ఉంచుకునేవారు ధన్యులు కాదు, శరీరాన్ని అలంకరించుకునే వాళ్ళు ధన్యులు కాదు, శరీరాన్ని చక్కగా పూలతో బంగారంతో వేసుకునే వాళ్ళు ధన్యులు కాదు. శరీరాన్ని ఏ విధంగా అయితే అలంకరించుకోవాలన్న ఆలోచన మనిషికి ఉంటుందో, హృదయాన్ని కూడా అలంకరించాలి. హృదయమును కూడా అలంకరించుకోవాలి. వాక్యముతో ప్రతి హృదయాన్ని అలంకరించాలి. ఈ వాక్యముతో హృదయమును అలంకరించుకుంటే పిల్లరా, మీరు అసలు ఎవరికి వాక్యం చెప్పవలసిన అవసరం లేదు, బోధ చెప్పటం ఉండదు, బ్రతుకే బోధ అవుతుంది. బ్రతుకే బోధ అయిందనుకో, మీరు మీ పిల్లల్ని, మీ భర్తని అస్సలు మీరు వాక్యం చెప్పకుండానే మార్చవచ్చు అని ఉంది బైబిల్లో. ఎక్కడ మాట? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు. అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఎవరైనా ఒకవేళ వాక్యాన్ని పాటిస్తున్నారా, వాక్య ప్రకారంగా నడుస్తున్నారా,
వాక్య ప్రకారంగా మీరు నడుస్తున్నట్లయితే భయం మీ ప్రవర్తన ఎలా ఉండాలి? భయం ఉండాలి. ఏమంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పాలంటే ఎంతో భయం ఉండాలి. మనం వాక్యం చెబుతున్నామంటే వాక్యం చెబుతున్న మనలో భయం కనిపించాలి, దేవుని భయం కనిపించాలి. దేవుని భయం మనలో ఎప్పుడైతే కనిపిస్తుందో, దేవుని భయం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనల్ని చూసి పక్కోడు భయపడతాడు. దేవుని భయం లేదా? దేవుని భయం లేదా మనకు? దేవుని భయం లేకపోతే ఎవరు మనల్ని చూసి భయపడరు, ఎవరు మనల్ని చూసి మారరు. నేనెంతో వాడు కూడా అంతే, నా జీవితం ఎంతో వాడి జీవితం కూడా అంతే అని అనుకొని సర్ది పెట్టుకొని వెళ్ళిపోతాడే తప్ప అది భర్త కానీ, పిల్లలు కానీ, బయట ఉన్నవారు కానీ, ప్రక్కనున్నవారు కానీ, ఎవరైనా కానీ మనం నోటితో బోధ చేయటం కాదు, మన బ్రతుకే బోధ అవ్వాలి. బ్రతుకే బోధ అవుతే ఆలోచించారా? మనమే బోధకులైతే జనాలు కనబడినప్పుడు మాత్రమే వాక్యాన్ని చెబుతాం. అయితే బతుకే బోధ అయితే, బ్రతుకే బోధ అయితే పిల్లరా, రోజుకు 24 గంటలు మన ప్రవర్తన ద్వారా బోధ చేస్తాం. మన నోరు ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడి ద్వారా, మన యొక్క జీవితము ద్వారా మనం బోధ చేస్తాం. ఏంటి నెలకు ఆలోచించారా? నెలకు 4 గంటలు వాక్యం చెప్పే, 4 గంటలు బోధ చేసే బోధ ముఖ్యమా? నెలకు 30 రోజులు బోధ చేసే బోధ ముఖ్యమా? ఏది ముఖ్యం? ఏది ముఖ్యమండి? నెలకు 30 రోజులు బోధ చేసే బోధ ఏ బోధ అది? అది బ్రతుకు బోధ. ఏ బోధ? బ్రతుకు బోధ. ఎదుటోడు బూతు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడకూడదు, ఇదేది? బతుకు బోధ. ఎదుటోడు చెడు మార్గాల్లో నడుస్తున్నాడు, నేను చెడు మార్గాలలో నడవకూడదు, ఇదే బోధ? ఏ బోధ అండి? బ్రతుకు బోధ. మనము బ్రతుకు బోధ చెయ్యాలే తప్ప బ్రతుకు బోధను ఎక్కువగా చేయటానికి ఇష్టపడాలి తప్ప మనం ఏమనుకుంటాం? సర్వసాధారణంగా నేను కూడా వాక్యం చెప్తే బాగుండేది కదా అనుకుంటాం మనం. బ్రతుకు బోధ చెయ్యి, తరువాత వాక్యపు బోధ కూడా చెయ్యి. అందుకే నువ్వు మొట్టమొదటిసారిగా ఏం బాగుండాలి? హృదయం బాగుండాలి. ఏం బాగుండాలండి? హృదయం బాగుండాలి. హృదయము బాగుండాలి. హృదయం బాలేదా నువ్వు ఎన్ని చేసిన వేస్ట్, ఎంత చెప్పిన వేస్ట్. పెద్దలు మాట్లాడతారు, హృదయం బాగలేదనుకో, పెద్దలు మాట్లాడుతారు. ఏమిటో తెలుసా? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికి మాలిన పనులు అంటారు. చెప్పటం మన జీవితంలో ఎంతైతే ఉందో బ్రతకటం కూడా అంతే ఉండాలి. బ్రతకటం కూడా అంతే చాలా ప్రాముఖ్యం పిల్లారా. అందుకే హృదయం శుద్ధి ఉండాలి. హృదయం ఎలా ఉండాలి? హృదయము శుద్ధిగా ఉండాలి. ఎందుకు హృదయం శుద్ధిగా ఉండాలంటే అదే హృదయాన్ని గురించి ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము  హృదయము అన్నిటికంటే అది చాలా డేంజర్ ఫెలో. ఏది? హృదయము ఎన్నిటికంటే సాతాను కంటే మోసకరమైందా అని చెప్పండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దానికి ఘోరమైన వ్యాధులు ఉన్నాయి. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు? హృదయానికి ఉన్న రోగాలు మీకు ఏమైనా తెలుసా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది.
అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి మొదటగా దాన్ని బాగు పెట్టుకోమంటున్నాను, అంతే కదా. అది చాలా డేంజర్ ఫెలో, అది చాలా ప్రమాదకరమైనది, ప్రమాదకరమైనది కాబట్టి నువ్వు ప్రయోజనాన్ని చేకూర్చుకోవాలి. నువ్వు ప్రయోజనాన్ని చేకూర్చుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఏం చేయాలి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏది? దీనికి ఏముంది? వ్యాధి ఉంది, ఘోరమైన వ్యాధి కలది. వ్యాధి వేరు, ఘోరమైన వ్యాధి. ఏది? ఘోరమైన వ్యాధి కలది. ఈ ఘోరమైన వ్యాధులు ఉన్నాయి దేనికి? హృదయానికి. దేనికి? హృదయానికి ఘోరమైన వ్యాధులు. ఏవేవి? ఏమన్నా మీకు ఏముందంటే, మీకు ఏ వ్యాధులు ఉన్నాయంటే, ఏమన్నాకి బీపీ, షుగర్, అల్సర్, గ్యాస్ ట్రబుల్, ఈ వ్యాధులు చెప్తాం కదా. ఇవేవి? శరీరానికి సంబంధించినవి. కొంతమందికి 5 ఉంటాయి, కొంతమందికి 10 ఉంటాయి, కొంతమందికి చాలా ఉంటాయి. హృదయానికి అది ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయ వ్యాధి ఘోరమైనది. ఈ హృదయానికి పట్టిన రోగం చాలా ఘోరమైనది. ఈ ఘోరమైన వ్యాధి కలిగినది ఈ హృదయం. ఎలాంటి వ్యాధులు కలిగింది ఇది? ఎలాంటి రోగాలు కలిగి ఉంది? దీంట్లో ఎలాంటి రోగాలు ఉన్నాయి అని మనం పరిశీలిస్తే, గ్రంథాన్ని మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళునవి మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మస్తరమును, దేవదూషణయో, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడ? లోపల నుండి. ఏ లోపల? హృదయములో నుండి ఇవన్నీ వస్తున్నాయి. ఏ రోగాలు? మొదటి నుంచి చదవండి. చెడ్డ ఆలోచన. చెడ్డ ఆలోచన అంటే దురాలోచన. ఎలా ఉంటుంది దురాలోచన? సౌలు, దావీదు ఇద్దరున్నారు. సౌలుకు వేలు అన్నారు, దావీదుకు ఏమొచ్చింది? వాడు నాకంటే గొప్పవాడా? నిన్న మొన్న వచ్చిన ఆఫ్టర్ గాడు వీడు. ఎప్పుడొచ్చినాడు? ఆఫ్టర్ నీవెంత? నిన్న మొన్న వచ్చావు. అంటే ఆలోచన మంచిదే, ఆలోచనలో చెడు అన్నది కనిపిస్తుంది. దురాలోచనలను, ఏ తత్వము? ఏదండి జారత్వం అంటే? జారత్వం అనగా ఏంటి? జారత్వం అంటే మీకేమో తెలుసా? జారత్వం అంటే ప్రతి చిన్నదానికి జారిపోయే తత్వం. జారత్వము. ఈ జారత్వము అన్న దాని గురించి మనం ఆలోచిస్తే ఒకసారి, జారత్వము లోపల నుండి ఏమొస్తుంది? జారత్వము. జారత్వము అన్నది జరుగుతుంది. జారత్వాలనే చేస్తున్నాయి. జారత్వం ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందండి? హృదయంలో నుంచి. ఇప్పుడు జారత్వం చేసే వాళ్ళని ఏమంటారు? మనము వ్యభిచారి అంటాం. ఏమంటారండి? వ్యభిచారి అంటారు. కానీ దేవుడు జారత్వము చేసేటువంటి వారిని
ఏమని అంటున్నాడో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, సామెతల గ్రంథము సామెతల గ్రంథము 5వ అధ్యాయము, రైట్, అది కరెక్ట్. 6వ అధ్యాయము చదువు. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధి లేనివాడు. జారత్వం అన్నది లోపల నుంచి వస్తుంది కదా, లోపల నుండి ఈ లోపల నుండి జారత్వం అన్నది వచ్చిందాన్ని నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? జరిగిస్తున్నావు. నువ్వు హృదయములో నుండి వచ్చే జారత్వాన్ని నువ్వు జరిగిస్తున్నావు. నువ్వు హృదయంలో నుండి వచ్చే జారత్వాన్ని నువ్వు జరిగిస్తున్నావు. నువ్వెవరివి? ఎవరు? నువ్వు బుద్ధి లేనివాడివి. నీకు జ్ఞానం లేదు. హృదయములో నుండి వచ్చే జారత్వాన్ని నువ్వు జరిగించకూడదు. నువ్వు హృదయములో నుండి వచ్చే జారత్వాన్ని నువ్వు జరిగించకుండా దాన్ని అక్కడే చంపాలి. చంపవలసింది పోయి నువ్వు దాన్ని జరిగిస్తున్నావు. నువ్వెవరివి చెప్పండి? బుద్ధి లేనివాడు, బుద్ధిశూన్యుడు. కాబట్టి ఈ హృదయమనే, మీరు ఆలోచించారా, ఈ హృదయములో నుండి వచ్చిన ఒక రోగం, ఒక వ్యాధి, అది జారత్వం. ఈ వ్యాధిని దాన్ని కంటిన్యూగా కొనసాగించేవాడు బుద్ధి లేని వాడు. అందుకే పౌలు గారు సంఘానికి కూడా ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, మీరు రాసిన వాటి విషయంలో స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి జారత్వాలు? సంఘములో కూడా జరుగుతున్నాయి. ఎక్కడండి? ఎక్కడ? సంఘములో జారత్వం. ఏమన్నా నేను జారత్వం చేయలేదు కదండి. జారత్వం అంటే ఏంటంటే జారత్వం అంటే చిన్నదానికి పడిపోవటం. అమ్మాయి ఊకి ఇట్లా చూస్తుండదు అనుకో, ఓహో ఆ అమ్మాయి నన్ను చూస్తుంది ఈరోజు, నేను రేపు నుంచి నేనేం చేయాలి? ఒక అబ్బాయి, ఏమంటే ఈ యొక్క సమయంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి చర్చిలో, మన సోమరాజు లాంటి అబ్బాయి చర్చిలో ప్రార్థన చేసేవాడంట. ఏమి? తండ్రి కృపనిమ్ము నాయనా, కృపనిమ్ము తండ్రి అంటే అనుకునేవాళ్ళు అంట. అబ్బా తండ్రి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు, కృపనిమ్ము అని ప్రార్థన చేసిన ఒక 5 వారాలు కనబడలేదంట. కాదురా నాయనా, మరి నువ్వు కృపనిమ్మని దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు అడిగావు కదా దేవుని సన్నిధిలో, మరి ఏమైంది నువ్వు అంటే, నాకు కృప వచ్చింది అన్నాడంట. ఎవరు కృప అంటే, పక్కన స్త్రీల లైన్లో కూర్చుందంట కృప అనే పాప. కృప అనే అమ్మాయిని ఇవ్వని అడిగాడు. లవ్ సక్సెస్ అయింది, కృప వచ్చింది. అంటే సేవకులంతా ఏమనుకున్నారు? దేవుని కృప అనుకున్నారు. కానీ ఈ తగాడు అడిగింది దేవుని కృప కాదు. ఏ కృప? మన చర్చికి వచ్చే కృపను అడిగాడు. ఓకే, కృప వచ్చింది, ఇంకేంటి? సంఘములో కూడా అంటున్నాడు, మీలో జారత్వమును జరుగుచున్నందున. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా గమనించాలి. కొరింథీ సంఘమా, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘమా, మీలో జారత్వం జరుగుతున్నది. మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి. మీ అమ్మాయి కూడా పెళ్లి చేయండి. మీ అమ్మాయి ప్రవర్తన బాలేదు, మీ అమ్మాయి చూపు బాలేదు, మీ అమ్మాయి అంతా తేడా, మీ అబ్బాయి అంతా కూడా తేడా. మనం అంటాం, నా ముందు తేడా వస్తే ఏం తీస్తా? తాట తీస్తా.
దేవుడు అంటాడు, నాయనా మీలో తేడా రాకూడదు, మీలో తేడాలు కనిపించకూడదు. మీరు తేడాలు కనిపించకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మీ అబ్బాయిలో కొద్దిగా డిఫరెన్సెస్ కనబడ్డాయా, అమ్మాయిని ఎతకటం ప్రారంభించాలి. మీ అమ్మాయి ఏమైనా తేడా ఉందా, అవసరమైతే నువ్వే అబ్బాయిని వెతకాలి. వెతికి నీ పరువు, నీ దేవుని పరువు నిలవబెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ అబ్బాయి అమ్మాయి ఇదేది హృదయ సంబంధమైన రోగం. ఈ హృదయ సంబంధమైన రోగాలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త అంటున్నాడు. హృదయములో నుండి దురాలోచనలను ఏది హృదయములో నుండి జారత్వములు వస్తాయి. జారత్వముల విషయములో మీరు జారత్వం విషయంలో జాగ్రత్త. జారత్వం జరిగిస్తే నువ్వు చచ్చిపోతావు. ఏం చేస్తారండి? చచ్చిపోతారా చచ్చిపోరా? ఒకడు వాయు వరుసలు మర్చిపోయి దరిద్రుడు అదే పని చేశాడు. వాడి పేరు అమ్నోను. అమ్నోను అన్నటువంటి వాడు జారత్వం జరిగించాడు. జారత్వం జరిగిస్తే తామరు సుందరవతి, తామరు పరిశుద్ధురాలు, తామరు పవిత్రురాలు నటించి తామరును తన యొద్దకు తీసుకొని దరిద్రమైన పని చేశాడు. వీడు దరిద్రుడు. జారత్వము చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దు అన్నాడంటే దాన్ని చెయ్యకుండా ఉండాలి. దాన్ని చేసావా నువ్వు చస్తావు. దాన్ని చేసిన వాడు ఏమైపోయాడండి? అబ్షాలోం అన్నటువంటి తామర వచ్చింది, తన బట్టలు దించుకున్నది, తలపైన బూడిద పోసుకున్నది. అన్నయ్య మరి మన అన్నయ్య ఇలా చేశాడు అంటే అతని ప్రాణం. మీరు ఆలోచించారా? ఒక చెడిపోయిన చెల్లి ఇంటికి వచ్చి రోదిస్తూ చెబితే ఆ అన్న హృదయం ఎంత కకలాబికలమైపోతుంది ఆలోచించండి. ఆ అన్న పగపట్టాడు, సమయం కోసం ఎదురు చూచాడు. సమయం కోసం ఎదురు చూసి సమయం వచ్చినప్పుడు వేసేశాడు. ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? ఎందుకు చచ్చిపోయాడు? జారత్వము జరిగించేవాడు చస్తాడు. కాబట్టి ఒక దినాన మనమందరం కూడా గమనించాలి. జారత్వము జరిగించేవాడు బుద్ధి లేనోడు, తన చావును తనే కొని తెచ్చుకునేవాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. కింద మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? జారత్వమును ఏతనం దొంగతనం అనగా మన దగ్గర ఉన్న వస్తువును దొంగలించడమే దొంగతనం. కాబట్టి ఈ దొంగతనాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైన మరి వచ్చారు, ఇక్కడ కూడా వచ్చారు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులు అంటే ఎప్పుడు మందిని ఆడపోసుకుంటుంటాడు వీడు. పరలోకానికి ఎవరెవరు వెళ్ళరో చెప్పేశాడు ఇక్కడ. నీలో దొంగతనం ఉందా? దొంగతనాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? తీసివేసుకోవాలి. మరి ఇప్పుడు ఎట్లా అంటే దొంగతనం నేను చేస్తున్నాను ఎట్లంటే అంటే ఏం చేయాలంటే దాన్ని మానమని చెప్తున్నాడు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము
28 వచ్చిన 28 దొంగిలవాడు ఇక మీదట దొంగతనం చేయక ఏం చేయకూడదు. ఏమంటే నేను దేవుడిలోకి రాకముందు దొంగతనం చేశానండి, వంకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకేదేదో. ఏమన్నా నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తానంటే దేవుడు ఏమంటాడు? దొంగతనం చేసేవాడు ఇక మీదట దొంగతనము చేయక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. దొంగతనం చేస్తున్నావా? దొంగతనం అనే గుణం, దొంగతనం అనే రోగం మనలో ఉందా? ఏమంటే కొన్ని ఇంట్లో చూస్తే అన్నింటికి చిన్ని పేటాలకు కూడా బీగాలు పెట్టింటారు. ఏంటికంటే ఆ ఇంట్లో ఎవరు మంచోళ్ళు, మంచి వాళ్ళు ఎవరు కూడా లేరు. అన్నిటికీ తాళాలు ఉన్నాయంటే ఈ ఇల్లు చాలా డేంజర్. ఆ ఇంట్లో ఏ దానికి తాళం లేదనుకో ఈ ఇల్లు చాలా మంచిది. అందుకే కాదండి అన్నింటికి తాళాలు పెట్టారు కదండి అని కొన్ని ఇంట్లో అడిగితే, సార్ ఎవరు నమ్ముతావు సార్ ఈ కాలంలో? ఎవరు నమ్మడానికి వీల్లేదు. అందుకే దొంగతనం చేస్తున్నావా? దొంగతనం చేసేవాడు ఇక మీదట దొంగతనము చెయ్యక అక్కరగలవానికి పంచిపెట్టు నిమిత్తం కష్టపడటానికి చేతగానోడు దొంగతనం చేస్తాడు. ఎవరెవరండి దొంగతనం చేసేవాళ్ళు? కష్టపడటం చేత కాని వాళ్ళే చేసే పని దేది? దొంగతనం. కాబట్టి అందుకే ఉంటాడు దొంగతనములను. ఏ హత్యలు? నరహత్యలు. హత్య అంటే చెప్పండి. మనం అనుకోవచ్చు, సార్ నేను ఎవరిని చంపాను సార్, నేను అస్సలు ఎవరెవరిని అసలు చీముకు కూడా హాని చేయను, చీములు కనబడితే చీములకు చక్కెర వేస్తాను సార్ అని అంటారు చాలామంది. ఏది? అసలు ఎవరిని చంపలేదు సార్ నేను అని మనం అనుకుంటాం పిల్లరా. కానీ మనం అదే గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, గ్రంథమును మనం చూడగలిగినట్లయితే, మనం గ్రంథాన్ని చూస్తే పిల్లరా, మనం ఎవరికి ఏ హాని చేయలేదులే అని మనం అనుకుంటున్నాం. కానీ మనము ఎవరిని కొట్టడం లేదు కదా, ఎవరిని నరకటం లేదు కదా, కత్తి తీసుకొని వెళ్ళి అని మనం అనుకుంటాం పిల్లరా. కానీ ఎవరు కత్తి తీసుకొని వెళ్ళి నరకలేదులే అనుకుంటే మనము పొరపాటు పిల్లరా. మరి ఏంటండి ఇంతకీ? నరహత్య నేను చేయటం లేదు కదా, హత్య అన్నది నా నోట్ల నుంచి రావటం లేదు కదా అని మనం గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రియులారా, ఒకసారి సామెతల గ్రంథము 1 దాంట్లోకి పోదాం. సోమరాజు చెప్పు, నీ రెఫరెన్స్ ఏమి? 1 యోహాను 3వ అధ్యాయము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఏమన్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎవరిని ద్వేషించువాడు? సహోదరుని ఎవరైతే ద్వేషిస్తారో, ద్వేషించే వారందరూ కూడా ఎవరట? నరహంతకులు. నరహంతకులు. కాబట్టి ద్వేషిస్తున్నావా? ద్వేషించే వాళ్ళంతా ఎవరు చెప్పండి? ద్వేషించేవారు ఎవరు? నరహంతకులు. ద్వేషించేవారు నరహంతకులు. ద్వేషిస్తున్నావా? మనము ద్వేషిస్తున్నామా? ద్వేషిస్తున్నట్లయితే మనము అహంతకులు. హంతకులేనా? అవునండి. ద్వేషించేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నరహంతకులు అంటూ సొలొమోను మహారాజు మరొక మాట చెబుతున్నాడు. ఆ మాటను మనం చూద్దాం ప్రియులారా. ఒకసారి సామెతల గ్రంథము
సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఏముంటుందంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏ పోటు? కత్తిపోటు. అంటే వీళ్ళు వీళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుంది? పొడిచినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? పొడిచినట్లుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనమాట, వాడేమి దేవుడు తెలియని వాడు కత్తితో నరికి చంపుతున్నాడు, దేవుడు తెలిసిన వాడు మాటతో చంపుతున్నాడు. రేయ్, నీ మాట మాట్లాడితే నాకు అట్లే నరికినట్లతో నోర్మై మాట్లాడొద్దు నువ్వు అంటారు కొంతమంది. అంటారా అనరా? సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18 వచ్చినాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎలాంటి ఎలాంటి మాటలు మాట్లాడతారు వీళ్ళు? కత్తిపోటు అంటే పొడిచినట్లు ఉంటుంది మాట్లాడితే కొంతమంది అంటారు, అమ్మ ఆ పాప మాటనమ్మ నా ప్రాణం సచ్చిఫాయ. అంటే ఎవరన్నమాట? ఆమె మనస్సు నొచ్చుకునేంత మాటలు వీళ్ళు ఏం చేశారు? మాట్లాడారు. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడారు. కాబట్టి మనము వాళ్ళు కత్తులతో చంపుతున్నారు దేవుడు తెలియని వాళ్ళు, మనము ద్వేషించి తిట్టి వాళ్ళను చంపుతున్నాం. వాళ్ళు కత్తితో నరికిన హంతకులు, మనం మాటతో నరికిన హంతకులం. కొరింథీ 6:9 ఇప్పుడు చూసాం కదా, హంతకులైనను ఎక్కడికి వెళ్ళరు? దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి హంతకులైన వాళ్ళు హత్యలు చేయడం మానాలి. మాటల చేత ఇంతకుముందు నొప్పించే మాటలు మాట్లాడాం. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎవరిని నొప్పించకూడదు, మనమే నొచ్చుకోవాలి. మనమే నొచ్చుకొని ఇతరులను నొప్పించకుండా మనం చక్కగా భక్తిలో ముందుకు కొనసాగాలి. కిందకు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, ఎవరు? లోబి. ఎవరు లోబి అనగా? ఎవరండి లోబి? లోబి అంటే ఎవరు చెప్పండి? లోబులు వీళ్ళు ఎవరంట? లోబులు. ఈ లోబులు అన్నటువంటి వారు ఎవరు? ఈ లోబులు ఎలా ఉంటారు? ఈ లోభత్వం చేసేవాళ్ళు ఎలా ఉంటారు? లోబులైనను. లోభత్వము. ఏ తత్వము? లోభత్వము. లోబులకు దేవుడు అంటే భయం ఉండదు. లోబులకి ఎవరంటే భయం ఉండదు. లోబులకు దేవుడు అంటే నచ్చదు. అవునా? లోబికి దేవుడు అంటే నచ్చదా? దేవుని మాట అంటే నచ్చదా? వాని డబ్బే వాని దేవుడు. అందుకే లక్ష్మీదేవతకు దినం ప్రతిరోజు ఫుల్ ఏది అగరబత్తి అంటించి పూజ చేసి మా అమ్మ లక్ష్మమ్మ బాగుండాలమ్మని అని మొక్కుకొని మరి అట్లే ముచ్చి పెడతాడు. అంతే కదండి. అందుకే లోబి అన్నటువంటి వాడు దేవునికి భయపడు. తన దగ్గరున్న తన అండబలం కండబలం తన దగ్గరున్న దానికే తను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే లోబి దేవునికి భయపడ్డని ఒకసారి మన గ్రంథంలో చూస్తే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 13. నీవు నా పక్షమున యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కారం చేస్తారు. ఎవడు? దేవుడా. వాడెవడు అంటాడు. ఏమంటాడు తెలుసా? పిల్లలు ఎవరాడా? లోబి దేవునిని తిడుతాడు, తిరస్కరిస్తారు. లోబి దేవుణ్ణి తిట్టి తన కుటుంబం వారి పట్ల ఏమైనా ప్రేమ కలిగి ఉంటాడా? తన ఇంటి వారి పట్ల ఏమైనా మంచి ప్రేమానురాగం కలిగి ఉంటాడా అని మనం చూస్తే పిల్లరా, ఈ లోబి అన్నటువంటి వాడు తన ఇంటి వారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడో చూస్తే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం.
లోబి లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు. ఎవరు? పిసనారోడు, పిసబంకోడు అంటాం కదా మనము, గీక్కొందినేవాడు. లోబి ఎవరిని బాధ పెడతాడు? తన ఇంట్లో వాళ్ళని అందరినీ. ఈరోజు సండే ఏముండాలి? ముక్కు ఉండాలి. ముక్కు లేదు, దినం ఏమంటాడు తెలుసా లోబి? దినం గుండెలు ఎత్తేకపోతారు, మీకు దినం మటన్ పెట్టి మేపుతానులే నేను. తినండి ఓకే ఉన్నింది అంటాడు. ఎవరు వీడు? పిషనారోడు అంటాం. లోబి. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. మీరు ఆలోచించారా? మనం ఏమంటామంటే అందరూ కలిసి అంతా జతలు కట్టుకొని తిరుగుతాం మనం. లోభత్వము కలిగిన వారి దగ్గర బహు జాగ్రత్త కలిగి ఉండాలి. లోభత్వం కలిగినటువంటి వారి విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. అయితే ఈ లోకపు జారులు అంటే జారత్వము చేసేవాడు. ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను లోబితోనైనను పిషనారి వాడితోనైనను నువ్వు జత కట్టుకునొద్దు. లోబి జత నువ్వు కట్టొద్దు. నువ్వు సాంగత్యము చేయొద్దు. ఏం చేయొద్దు? ఏమండి మరి మన సహోదరులు ఎవరైనా ఉంటే, మన సహోదరులు ఎవరైనా పీస్ బంకోడు ఉంటే 11వ వచనం చెప్తాడు. 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు సంఘములో చేర్చబడిన వాడు దేవుని పనే లేదు. పిసనార్తనం, లోబితత్వం. దేవుడి పని అంటే లోభత్వం. సహోదరులలో కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, సంఘములో సహోదరులలో అనబడినటువంటి వాడు ఎవడైనా జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధన చేసేవాడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ ఎవడు లోబే ఇడు కూడా దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడల అట్టువానికి వందనాలు చెప్పి వెనకపోండి. వానితో కలిసి అనా బూదిందాం దానా అని లోభత్వం కలిగినటువంటి వానితో సాంగత్యం చేయొద్దు. భోజనం కూడా ఎవరండి? నువ్వే. భక్తుడా నువ్వే. ఇంకా చెప్తుండే లోబి గురించి చెప్తున్నా చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనం. కొరింథీ పత్రిక, అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను లోబి 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 ప్రతి చిన్నదానికి లోభత్వం. లోబులైనను దేవుని రాజ్యానికి చేరరు. దేవుని రాజ్యం చేరాలా? దేవుని రాజ్యం నీకు కావాలా? నీవు లోభత్వమును విడిచిపెట్టు. లోభత్వం కలిగిన వాళ్ళతో సాంగత్యం చెయ్యొద్దు. వాళ్ళకి దూరంగా ఉండు. నీకు పరలోకం కావాలా? జారుడితో ఉండొద్దు, వ్యభిచారితో ఉండొద్దు, దొంగతో ఉండొద్దు. సాంగత్యం చేయటం మానేయి అంటూ కిందకి మరి మాట్లాడతాడు. ఏ తనము? ఏ తనం అండి? చెడు తనం. వీళ్ళ తనం ఏ తనము? వీళ్ళకి ఏ తనం ఉంటుంది? చెడుతనం ఎట్లుంటుందండి? ఒకసారి దాని రూపం చూపండి. ఏమంటే చెడుతనం ఇట్లుంటుందండి అని ఎవరైనా అనగలరా? చెడుతనం, చెడ్డతనం. ఈ తనం ఏ తనము? చెడ్డతనం. తనే బాగుండాలి. పక్కున్నవాడు ఎవడు కూడా ఎవరైతే మనకు వచ్చిందేమి, ఎవరు కూడా నాకంటే బాగుండకూడదు. నాకంటే ఎవరు కూడా బాగుండకూడదు అనే తనం ఏ తనం? ఏ తనం అండి? చెడ్డతనం.
ఈ చెడ్డతనం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయ రోగాలలో ఒకటి. ఈ చెడ్డతనం అన్నది మనిషిలో ఉన్నది ప్రియులరా. ఈ చెడ్డతనం అన్నది మనిషిలో ఎప్పటి నుంచి ఉన్నదో మనం ఆలోచిస్తే ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము ఎలాంటిదంటే భూమి మీద మంచి గొప్పదా చెడ్డ గొప్పదా? ఏంటి ఏం గొప్పది? మనిషి గొప్పడా మనిషి చెడుతనం గొప్పదా? చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయో, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయో ఎల్లప్పుడు పొద్దున షెడ్డదే, మధ్యాహ్నం షెడ్డదే, రాత్రి షెడ్డదే, ఎప్పుడైనా షెడ్డదేనా? అంతే కదండి. ఈ చెడ్డవాళ్ళు ఎలా ఉంటారా అంటే ఈ చెడుతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనుషుల హృదయములో నుండి అని సొలొమోను గారు కూడా చెప్తున్నారు. చూద్దాం ఒకసారి 9వ అధ్యాయం 3వ వచనం, ప్రసంగి గ్రంథం. 9వ అధ్యాయం 3వ వచనం. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయో వారి హృదయమందు చెడుతనమే ఉంటుంది. వీళ్ళు ఎప్పటి వరకు ఉంటుంది? వీళ్ళ బ్రతుకు కాలం అంతయో కూడా వీళ్ళకి ఏముంటుందండి? చెడ్డతనమే ఉంటుంది. ఈ చెడ్డతనం కలిగినటువంటి వారు, ఈ చెడు గుణాలు కలిగినటువంటి వారు, ఈ చెడ్డ మనస్తత్వం కలిగిన వాళ్ళు గురించి సొలొమోను మహారాజు చెప్పాడు. ఏమంటున్నాడు? నరుల హృదయము చెడుతనముతో నిండింది, వాళ్ళ హృదయం అంతా చెడుతో నింపుకున్నారు, చెడుతో నింపుకున్నాడు. ఈ చెడ్డవాడైన వాడు మంచివాడు కాదు. వీడెవరు? చెడ్డవాడైన వాడు. ఈ చెడ్డవాడైన వాడు చెడుతనంతో తన మనసు నింపుకున్నాడు. చెడుతనముతో తన మనసు నింపుకొని మంచి పనులు చేయనీడు వీడి కళ్ళెదురుగా. వీడి కళ్ళెదురు ఎలా ఉంటుంది? మంచి పనులు వీడు జరగనివ్వడు. మంచి పనులు చేయకుండా ఏం చేశాడు? మంచి పనుల్ని అదే ప్రసంగి గ్రంథంలోనే 9:18 యుద్ధ ఆయుధముల కంటే 9:18 యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక చెడ్డవాడు అనేకమైన మంచి పనులు చెరుపేస్తాడు. చెడ్డోడున్నాడా? మనలో చెడ్డోడున్నాడా? మంచి పని జరగనీయడు. కాబట్టి దేవుని పని జరగనివ్వడు. పలానా డబ్బు ఇట్లక్కడు ఏంటికి? వడ్డీకి అండి, వడ్డీ పెరుగుతుంది. ఇప్పుడు ఏముండదు, అంత అవసరము అంటే ఏమన్నమాట? మంచి పనిని చెడిపేవాడే చెడ్డవాడు. అనేకమైన మంచి పనులు వీడు చెరిపేస్తాడు. కాబట్టి మనము ఏం చేయాలి? చెడ్డ దానిలోనే ఉండాలా? చెడు ప్రవర్తనలోనే ఉండాలా? చెడ్డ పనులు చేస్తూనే ఉండాలా? మంచి పనులు చెరుపుతూనే ఉండాలా అని ఆలోచిస్తే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు గారు సంఘములో ఏ విధంగా ఉండాలో విశ్వాసి అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలెను, చెడ్డదానిని, చెడు ఆలోచనను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకోండి. చెడ్డదానిని విడిచిపెట్టాలి, అసహించుకోవాలి. ఏదైనా మనం విడిచిపెట్టాలంటే మనకు దానిపైన అసహ్యం ఏర్పడితేనే దాన్ని
విడిచిపెడతాం. అసహ్యం లేకుండా మనం దేనిని కూడా విడిచిపెట్టలేము. కాబట్టి చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకోండి. మంచిదాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. మంచి దానిని హత్తుకునేవాడుగా ఉండాలి. మంచి దానిని హత్తుకునేవారు. మంచిదేది? దేవుడు అక్కడే మంచోడు, దేవుని వాక్యమే మంచిది, దేవుని భక్తులే మంచివాళ్ళు. కాబట్టి చెడ్డదానిని విడిచిపెట్టాలి, మంచిదానిని హత్తుకోవాలి. హత్తుకొని జీవిస్తేనే, మంచివారుగా ఉంటేనే మనం పరలోకం వెళతాం. దురాలోచనలు, ఏ ఆలోచన? చెడుతనములను, ఏతనము? కృత్రిమము. ఏది? కృత్రిమములు కలుగజేసుకునేవి. ఇలా మనం వివరించుకుంటూ వెళ్ళిపోతే మనకు చాలా సమయం అవుతుంది. కాబట్టి ప్రియులారా, మనము వీటిని విడిచిపెట్టాలి. కృత్రిమములను. ఎట్లుంటుంది? ఏ వికారం ఇది? కామ అంటే పుల్ స్టాప్ కామ కాదు. మనం బడికి పోయేవాళ్ళు కామ అంటే ఆ కామ కాదు, కామ వికారం. ఏ వికారం? కామ వికారం. వీడు వికారమైనడు. కామ వికారం కలిగినటువంటి వాళ్ళ దగ్గర కూడా మనం కలిసి ఉండకూడదు. నెక్స్ట్ కిందకి, ఏ కనులు? ఎట్లా కళ్ళండి? ప్రతి ఒక్కరికి ఉందే మంచి కళ్ళు. ప్రతి ఒక్కరికి ఉండే కళ్ళు ఏవి? మంచి కళ్ళే. కాబట్టి మనం నెక్స్ట్ వచ్చే ఆదివారం రోజు మనం చెడ్డ కండ్ల గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలంటే హృదయానికి పట్టిన రోగములు, హృదయానికి పట్టినటువంటి వ్యాధులను బాగు చేసుకునేవారుగా మీరందరూ ఉండాలని, మీరందరూ నడవాలని, మీరందరూ చక్కగా ఉంటేనే దేవుడు ఉండే పరలోకం మనకు లభిస్తుందనే సత్యాన్ని, సంగతిని మనమందరం గుర్తెరిగి ఈ విషయాలు, ఇప్పుడు విన్న విషయాలు మీరు మనసులో ఉంచుకొని దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామాన్ని కొందనాలనైనా, మీ మాటలు విన్నామనైనా, విని విడిచిపెట్టే వారముగా కాక విని హృదయంలో ఉంచుకొని మీకోసం బ్రతుకుటకు మీరు కృప చూపుతారని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.